హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ సేమియా ఉప్మా చేయడానికి ముందుగా ఒక కప్పున్నర సేమియాల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 3 స్పూన్లు నూనె వేసుకోండి. ఈ నూనె కాకిన తర్వాత దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. వేసి కాస్త వేయించండి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, చిన్నగా కోసి పచ్చిమిరపకాయ ముక్కలు, పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన దీంట్లో 1కి 2 నీళ్ళు పోసుకోవాలి. నేను కప్పున్నర సేమియా తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేయండి. ఇది కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాలను కూడా వేసి బాగా కలపండి. ఇది కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇది ఉడకడానికి 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఉడికిన దీంట్లోనే కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే టేస్టీ సేమియా ఉప్మా రెడీ. ఇందులో నేను ఎటువంటి వెజిటబుల్స్ వాడలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఇలా ఇంట్లో ఏమి వెజిటబుల్స్ లేకపోయినా సింపుల్ గా ఇలా సేమియా ఉప్మా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.